తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో డిసెంబర్ 6న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర ఈశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రచార పత్రికలు, గోడ పత్రికలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షష్ఠి ఉత్సవ కమిటీ పల్లి వాసు, త్రిమూర్తులు, చౌదరి, పడాల వెంకట్రామారెడ్డి పాల్గొన్నారు. ప్రఖ్యాతిగాంచిన బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు 6వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ కార్యక్రమాల్ని ఈ 6 రోజుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం తరఫున సంకల్పించడం, ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా పెద్దలపల్లి శ్రీనివాసరెడ్డి గారిని నియమించడం కూడా జరిగింది. ఎందుకంటే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా సంతానం కలిగిన వాళ్ళు, పెళ్ళి ఆలస్యమైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మొక్కుకొని, ముఖ్యంగా బిక్కవోలులో ఏదైతే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంతో పాటు లక్ష్మీ గణపతి ఆలయం కూడా చాలా పెద్ద ప్రాచుర్యం సంపాదించుకుంది. అదేవిధంగా క్షేత్రపాలకుడు, అదేవిధంగా రాజరాజేశ్వరి దేవి, అదేవిధంగా పూర్వం చాళుక్యుల కాలంలో దాదాపు 108 శివాలయాలు బిక్కవోలులో. అదేవిధంగా ఈ 6 రోజుల పండుగని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత పకడ్బందీగా ఆ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అందరికీ